2024 ఐపీఎల్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 సిరీస్ని మనం చూస్తున్నాం. సో అందులో భాగంగా 6 టీమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు మనం ఈ వీడియోలో లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది క్లియర్గా అనాలిసిస్ చేస్తూ తెలుసుకుందాం. సో ఇంకో 2 టీమ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి, అవి కూడా వీడియో చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను. అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, బ్రేకింగ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. నాకు తెలిసి తెలుగులో ఇలా ఫాస్ట్గా ఇంత అప్డేట్గా మీకు అన్ని విషయాలు చెప్పే ఛానల్స్ చాలా తక్కువగా ఉంటాయి, లేవు అని చెప్పట్లేదు. సో ఒకసారి ఛానల్ వెళ్ళి జాయిన్ అవ్వండి, నచ్చితేనే ఉండండి. సో మిస్ అవ్వకండి, క్రికెట్ నాలెడ్జ్ మీకే పెరుగుతుంది. సో ఈ 2 టీమ్స్ కలిపి చేయడానికి గల కారణం ఏంటి అంటే చాలా సింపుల్ ప్లేయింగ్ 11 అనమాట. పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. దానికి కారణం ఏంటి అంటే ఈ 2 టీమ్స్ కూడా ఆక్షన్కి వచ్చే ముందు కోర్ టీమ్ని అలాగే పెట్టుకున్నాయి. ఏదో బ్యాకప్ ప్లేయర్స్ కోసం మాత్రమే ఆక్షన్కి వచ్చారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ నేను కొనుక్కోలేదు. సో అందుకే అనమాట. సో ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11తోనే స్టార్ట్ చేద్దాము. ఈ టీంకి కెప్టెన్ శిఖర్ ధవన్ అండ్ ఓపెనర్స్గా శిఖర్ ధవన్ అండ్ జానీ బెయిర్స్టో వస్తారు. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ప్రబ్ సిమ్రాన్ సింగ్ లేకుండా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, చాలా ప్రూవ్ చేసుకున్నాడు తను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జానీ బెయిర్స్టో పంజాబ్ కింగ్స్ టీంలో ఉన్నాడు, లాస్ట్ ఇయర్ అతను ఆడలేదు. సో జానీ బెయిర్స్టో వచ్చాక ప్రబ్ సిమ్రాన్ సింగ్ కిందకి వెళ్లాల్సింది. ఎందుకంటే జానీ బెయిర్స్టో వేరే పొజిషన్స్లో ఆడాలి అనుకుంటే నంబర్ 4లో అతను బాగా ఆడగలడు, బట్ నంబర్ 3 అతనికి అంత సూట్ కాదు. సో అందుకే శిఖర్ ధవన్ అండ్ జానీ బెయిర్స్టోనే ఓపెనర్స్గా వస్తారని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. అతను నంబర్ 3కి వెళ్తాడు. అండ్ ఇతనితో పాటుగా ఇంకొక ప్లేయర్ ఎవరైనా ప్రూవ్ చేసుకున్నారా లాస్ట్ ఇయర్ అంటే ఆ తర్వాత థైడే. సో ఈ ఇద్దరు నెక్స్ట్ పొజిషన్స్ని ఆక్యుపై చేస్తారు. ఇక తర్వాత ఈ టీంలో ఉన్న భారీ హిట్టర్ లియామ్ లివింగ్స్టన్ అండ్ ఇంకొక భారీ ఇండియన్ హిట్టర్ జితేష్ శర్మ. సో జితేష్ శర్మ వికెట్ కీపర్గా కూడా ఉంటాడు. అయితే జితేష్ శర్మ ఈ ఇయర్ చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అతనికి పర్సనల్గా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే టీమిండియాకు ఒక వికెట్ కీపర్ ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు T20 వరల్డ్ కప్ కోసం. సో అతను మంచి లాంగ్ ఇన్నింగ్స్, ఎందుకంటే జితేష్ శర్మ బాగా ఆడతాడు కానీ లాంగ్ ఇన్నింగ్స్ అనేది మనకు కనిపించదు. 20 రన్స్ 30 రన్స్ ఈ విధంగా మాత్రమే, అంటే ఫాస్ట్గా కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కాకుండా టీమ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడుకుంటూ ముందుకు వెళ్తే అతడికి చాలా యూజ్ ఉంటుంది. T20 వరల్డ్ కప్ తర్వాత ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 18 చిల్లర కోట్లు అనమాట, ఎక్కువ అమౌంట్ పెట్టి కొనుక్కున్నారు శామ్ కరాన్ని. సో అంతని పెద్దగా యూజ్ అనేటైతే కనిపించలేదు టీంకి, బట్ ఈ ఇయర్ అయినా అతను బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాము. సో శామ్ కరణ్. ఇక నెక్స్ట్ ఈ ఇయర్ హర్షల్ పటేల్ని తీసుకున్నారు, ఇంతకుముందు ఆర్సీబీ టీంలో ఉండేవాడు. సో ఇతను ఒక ఆల్రౌండర్గా యూజ్ అవుతాడు అండ్ డెత్ బౌలింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది పంజాబ్ కింగ్స్ది ఈ ఇయర్. ఇక తర్వాత హర్ప్రీత్ బ్రార్. సో ఈ టీంలో ఉన్న స్పిన్నర్స్లో వికెట్స్ తీసుకునే స్పిన్నర్ ఇతనే అనమాట. రాహుల్ చాహర్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. లాస్ట్ ఇయర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అంటే ఎకానమీ బౌలింగ్ అనేది చూసాం కానీ వికెట్స్ తీసుకోలేదు. సో హర్ప్రీత్ బ్రార్ కొంచెం ఎకానమీ పక్కకు వెళ్ళిన వికెట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాడు. సో అందుకే ఇక నేను హర్ప్రీత్ బ్రార్నే పెడుతున్నాను. సో రాహుల్ చాహర్ కూడా ఉన్నాడు, వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ కగిసో రబాడా, హర్షదీప్ సింగ్. సో ఫాస్ట్ బౌలర్స్ కోటాలో ఇద్దరు ఉంటారు, అంటే ఈ ఇద్దరితో కలిపి హర్షల్ పటేల్. సో ఈ ముగ్గురు ఈసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్టేబుల్గానే కనిపిస్తుంది పంజాబ్ కింగ్స్ది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్ ఉండే ఛాన్స్ ఉంది, డిపెండ్స్ అపాన్ పిచ్ అనమాట. సో లేకుంటే ఇంకా ఎవరైనా బ్యాట్స్మెన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే పిచ్ను బట్టి. ఎందుకంటే డిఫరెంట్ కండిషన్స్లో ఆడుతున్నప్పుడు పిచ్చెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి స్పిన్ పిచ్ అయితే అంటే ఒకవేళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ దానిపైన కూడా డిపెండ్ చేసుకొని రాహుల్ చాహర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. లేదా ఎవరైనా యంగ్ ప్లేయర్స్ ఇంకా ఫాస్ట్గా ఆడేవాళ్ళంటే బ్యాట్స్మెన్స్ కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది పంజాబ్ కింగ్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11. సో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11తో మీరు ఓకే అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదా ప్లేయింగ్ 11ని చేంజ్ చేస్తే బాగుంటుంది, ఈ ప్లేయర్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. క్రికెట్ నాలెడ్జ్ మీకే పెరుగుతుంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఐపీఎల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రీ ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూసాము అంటే లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11. సో ఈ టీంకి కెప్టెన్ కేఎల్ రాహుల్. అయితే ఈ సంవత్సరం కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఆడాడు, ఇది పక్కా న్యూస్. సో అతను 5th పొజిషన్లోనే ఆడతాడు, ఇది కూడా పక్కా న్యూస్ అనమాట. సో అండ్ ఈ ఇయర్ అతను ఆడినా కూడా వికెట్ కీపర్ లాగానే ఆడే అవకాశం 99% కనిపిస్తోంది. సో మరి ఓపెనర్స్కి ఎవరు వస్తారు? సో లాస్ట్ ఇయర్ చూసాము అంటే క్వింటన్ డీకాక, కైల్ మేయర్స్, అంటే కేఎల్ రాహుల్కి జోడీగా ఎవరు వస్తారని చెప్పి కన్ఫ్యూజన్ చాలా ఉండేది. సో ఈ ఇయర్ క్వింటన్ డీకాక్ అండ్ దేవదత్ పడికల్, ఎందుకంటే దేవదత్ పడికల్ని ట్రేడ్ చేసుకున్నారు. వాళ్ళు
టోటల్గా ఈ ప్లాన్ అంతా కేఎల్ రాహుల్ కోసమే చేశారు. కేఎల్ రాహుల్ 5th పొజిషన్కి వెళ్తా అని చెప్పి చెప్పడం ఫ్రాంచైజీస్తో, అందుకు వాళ్ళు ఆ పొజిషన్ని చేయాలి, ఏదైనా స్టేబుల్ చేయాలి అంటే సో కైల్ మేట్స్తో కూడా ఆడించవచ్చు. బట్ ప్లేయింగ్ గేమ్లో ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ పెట్టుకుంటామో లేదు తెలియదు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, ఓవర్సీస్ కండిషన్స్, అంటే ఓవర్సీస్ ప్లేయర్స్ రూల్స్ ప్రకారం. సో అందుకే క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడికల్ ఉంటారు. మేబీ ద బెస్ట్, అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, బట్ ద బెస్ట్ ఓపెనర్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరేమో చూసుకుని ఆడేవాళ్ళు, ఇంకొకరేమో కొంచెం ఫాస్ట్గా అగ్రెసివ్గా ఆడేవాళ్ళు. ఇక నెక్స్ట్ చూసాము అంటే దీపక్ కూడా. సో చాలామంది లక్నో సూపర్ జైంట్స్ ఫ్యాన్స్ దీపక్ కూడాతో పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు లాస్ట్ ఇయర్. అయితే వీళ్ళు మాత్రం ఈ ఇయర్ ఫస్ట్ ప్లేయింగ్ 11 డిసైడ్ చేసుకున్నప్పుడు దీపక్ కూడాతోనే వస్తారు. ఎందుకంటే ఒకటి, అతను మంచి బ్యాట్స్మెన్, ఒక్క సీజన్తో అతని పక్కకు పెట్టేయలేం. బట్ నెట్స్లో చూస్తారు, ఇంకా అంటే స్టార్టింగ్ 2-3 మ్యాచ్లు ఛాన్స్ ఇస్తారు, ఆ తర్వాత కూడా వర్కౌట్ కాకుంటేనే దీపక్ కూడాను పక్కకు పెట్టే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఒక బౌలింగ్ ఆప్షన్ వస్తుంది, మంచి ఫీల్డర్ కూడా దీపక్ కూడా. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్. సో సూపర్ ఫామ్, లాస్ట్ ఇయర్ మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఈ ఫ్రాంచైజీకి. ఈ ఇయర్ కూడా వాళ్ళు దీన్నే కోరుకుంటారు. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్, ఆల్రెడీ చెప్పాను కదా ఈ పొజిషన్లో వస్తాడు, యాజ్ ఎ వికెట్ కీపర్గా అతనే ఆడతానేమో నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మార్కస్ స్టోనిస్. సో బిగ్ ఆల్రౌండర్ అని చెప్పాలి. వీళ్ళకు హార్డ్ హిట్టర్, బ్యాక్ ఎండ్లో ఆడేవాడు, అంటే లాస్ట్లో లోయర్ ఆర్డర్లో ఆడే వాళ్ళలో చాలా పెద్ద హిట్టర్. ఇక నెక్స్ట్ చూసాము అంటే మార్కస్ స్టోనిస్ తర్వాత కృణల్ పాండ్యా ఉండే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మార్క్ వుడ్, మొహిసిన్ ఖాన్. సో ఇద్దరు చాలా మంచి బౌలర్స్. ఇక నెక్స్ట్ స్పిన్ డిపార్ట్మెంట్లో రవి బిష్నాయ్, ఇతను తప్పించే ఎవరు తప్పించలేరు అనమాట, ప్లేయింగ్ గేమ్లో ఖచ్చితంగా ఉంటాడు. ఇక నెక్స్ట్ యష్ ఠాకూర్. సో ఇలా ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఉండే అవకాశం ఉంది. సో ఈ ఇయర్ కూడా స్టేబుల్గానే కనిపిస్తుంది లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ లీగ్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా చాలా మంచి మంచి ఆల్రౌండర్స్ని టీంలో ఇంక్లూడ్ చేసుకుని మంచి ప్లేయింగ్ 11తో వస్తున్నారు. బట్ ఫైనల్స్కి వచ్చి కప్పు కొట్టలేకపోతున్నారు. మేబీ ఈ ఇయర్ వాళ్ళు ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూద్దాం. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరుంటారు? ఆయుష్ బదోని. సో ఇది కూడా అనమాట డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఆయుష్ బదోని కాకుండా వాళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకరిని ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్కి పంపించవచ్చు. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో ఇంకా 2 టీమ్స్ మాత్రమే ఉన్నాయి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 2 టీమ్స్ని కూడా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.